హై ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక స్టోరీ చెప్పుకుందాం. ఈరోజు మన స్టోరీ నేమ్ ఈజ్ త్రీ పిగ్లెట్ స్టోరీస్. మన ఛానల్ నేమ్ వచ్చేసి జీవి లెర్నింగ్ హబ్. ఒక పిగ్గుకి చిల్డ్రన్స్ పుట్టాయి. పెద్ద పిగ్గు పేరు ఎల్డి, చిన్న పిగ్గు పేరు యంగ్లీ, ఇంకా చిన్న పిగ్గు పేరు పిగ్గి. ఒక రోజు వాళ్ళు దాగుడు మూతలు ఆడుకుంటూ ఉంటే ఒక నక్క వచ్చి వాళ్ళని తినేయాలని చూసింది. ఆ తినేయాలని నక్కని చూసి అందరూ పిగ్స్ అన్ని పరిగెత్తి ఇంట్లోకి వచ్చేసాయి. మళ్ళీ వాళ్ళ అమ్మకు చెప్తే, ఇంకటించి మీరు భయపడి కాకండి, మేము మీకు సరిపోయేంత డబ్బు ఇస్తాను, దాంతో మీరు సామాన్లు గడ్డి అన్ని కొనుక్కొని ఇల్లు కట్టుకోండి అని చెప్పింది వాళ్ళ మమ్మీ. మళ్ళీ ఏం చెప్పింది, వాళ్ళందరూ మరుసటి రోజు టిఫిన్ చేసేసి వెళ్ళిపోయారు. మళ్ళా వాళ్ళ మమ్మీ డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ పెద్ద పిగ్ ఏం చెప్పిందంటే, మనం గడ్డితో ఇల్లు కడదామని చెప్పింది. మళ్ళా సెకండ్ పిగ్ ఏం చెప్పిందంటే, మనం ఇంత పెద్ద చెక్కలతో ఇల్లు కట్టుకున్నాము, ఎంత పెద్ద వాన గాలి వచ్చినా ఇరిగిపోదు అనింది. ఇంకా చిన్న పిగ్గు చాలా తెలివైంది. అప్పుడు ఏం చేసింది, చిన్న పిగ్గు వచ్చేసి మనము ఇటుకురాలతో కొడదాము, ఎంత పెద్ద వాన తుఫాన్ వచ్చినా పడిపోదు ఇల్లు అని చెప్పింది. మళ్ళా వద్దులే, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కట్టుకోండి ఇల్లు అనింది. మళ్ళా పిగ్ ఎక్కడికి వెళ్ళింది, పెద్ద పెద్ద గడ్డి మోపులు కొనుక్కొచ్చి ఇల్లు కట్టింది. మళ్ళా అమ్మయ్య, నా ఇల్లు పని అయిపోయింది, మళ్ళీ సెకండ్ రోడ్ ఇంటి పని ఎట్ట జరుగుతుందో అని సెకండ్ అబ్బాయి ఇంటికి పనికి వెళ్ళింది. ఆ అబ్బాయి ఏం చేశాడు, ఆ పిగ్ ఏం చేసింది, పెద్ద పెద్ద చెక్క పలకలు తెచ్చుకొని ఒక అందమైన ఇంటిని నిర్మాణించుకున్నాడు. మళ్ళీ అయిపోయింది మన ఇల్లు అని వాళ్ళు అక్కడ రాత్రి నిద్రపోయినారు. మళ్ళా లాస్ట్ పిగ్ ఏం చేసింది, రాళ్ళు అన్ని కొనుక్కొచ్చి సిమెంట్ తో పెద్ద ఇల్లు కట్టింది. ఆ పెద్ద ఇంటిలో మంచిగా డెకరేషన్ చేసుకొనింది. మళ్ళీ ఒక రోజు ఏమన్నాయి, ముగ్గురు ఆ పిగ్స్ వచ్చేసి ఆ లాస్ట్ పిగ్ ఇంటికి వెళ్ళాయి. ఎంత బాగుందో అని వాళ్ళ ఇంటికి వాళ్ళకి వెళ్ళిపోయినాయి. ఒకరోజు నక్కేం చేసింది, అబ్బా పిగ్లెట్స్ ఇక్కడ ఇల్లు కట్టుకున్నాయి, కాలి గుర్తులు కనిపిస్తున్నాయి అని ఊదేసింది. అప్పుడు గడ్డి పలకలు గడ్డి చెట్లు ఆకులు ఇల్లు పడిపోయింది. అప్పుడు పిగ్ ఏం చేసింది, గబగబా పరిగెత్తింది. మళ్ళా సెకండ్ పిగ్ ఇంట్లోకి వెళ్ళి దాంకునింది. మళ్ళా ఆయిల్ కూడా ఉప్పుని ఊదేసినాక ఆయిల్ కూడా పడిపోయింది. పిగ్స్ రెండు కనపరాకుండా ఉంటే గబగబా పరిగెత్తి ఆ లాస్ట్ పెద్ద ఇల్లుకి వెళ్ళింది. లాస్ట్ పిగ్ ఇంటికి వాళ్ళు గబగబా పరిగెత్తడం చూసి లాస్ట్ పిగ్ విండోలో నుంచి చూసి తలుపు గడి వచ్చేసి అన్ని గడి పెట్టుకొని వణుకుతున్నాయి. మళ్ళీ అంతా ఉఫ్ అని ఊపినా అది కనపరాలేదు, ఊదినా పడిపోలేదు. ఊదినా అంత పెద్ద ఇల్లు ఇటుకరాలతో చేసింది కాబట్టి పడిపోలేదు. అప్పుడు ఏం జరిగింది, వాళ్ళు ఆడే ఉన్నారు. ఒకరోజు బయట నుంచి డమ్ 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 అని శబ్దం వచ్చిందా, ఎవరు అని పిగ్గరిస్తే, నేను నక్కని, మిమ్మల్ని ఏం తినను, మనం దుంపలు అన్ని తెచ్చుకున్నాము, మీరు తినేదానికి బాగా యూజ్ పడతాయి, పొద్దున్నే 6 గంటల తినేదానికి యూజ్ పడతాయి అనింది. పొద్దున్నే 6 గంటలకు నిద్రపోయినాక 6 గంటలకు రమ్మనింది. తర్వాత వాళ్ళు లేసినాక, ఏమ్మా ఈ నక్క తినేస్తాదేమో మమ్మల్ని, మనము 5 గంటల కల్లే లేచి వెళ్ళిపోదాము అని ఆ పిగ్గు పోయి సామాన్లన్నీ తెచ్చుకునేసింది. మళ్ళీ మరుసటి రోజు వస్తే 6 గంటలకు వస్తే, మా ఇంట్లో ఉండాయి, మేము ముందుగానే తెచ్చిపెట్టేసుకున్నాం నిన్న రాత్రే అని చెప్పింది. మళ్ళా సరే రేపు రా, క్యారెట్లు దుంపలు బీన్స్ అన్ని తెచ్చుకొని మీరు కూరకుంటాయి, 5 గంటలకే రా అనింది. అప్పుడేం చేసింది, వాళ్ళు తెల్లవారు 4 గంటలకే వచ్చేసి గబగబా అన్ని ఎత్తుకొని పోయి గెడేసేసుకున్నారు. ఈసారి నుంచి ఎట్టయినా వాళ్ళకి ఆశ చూపించి మనమే తినేద్దామని, ఈసారి మంచి ప్లేస్ రా, ఆడ అందమైన పార్క్ ఉంటది, మంచి గడ్డి అంతా ఉంటది, మీరు ఎక్కువ తినచ్చు డబ్బులు లేకుండా ఫ్రీగా అని చెప్పింది. మళ్ళీ ఏమైంది, ఆ పిగ్ వచ్చేసి సరేలే అని 3 కల్లా లేసేసి వెళ్తా ఉంటే అన్ని తెచ్చుకునింది. నక్క ఒంట్లో నుంచి లేచి వచ్చి చూసింది. అప్పుడే ఒక డస్క్ లాంటి గిన్నె తెచ్చుకొని దాంట్లో దూరేసి ఒక పిగ్లెట్ కొండపై దొల్లుకుంటా ఇంట్లోకి వెళ్ళి చిల్లి ఎక్కి ఇంట్లోకి వచ్చేసింది. మళ్ళీ ఏం చేసి, బయట నిచ్చిండదు కదా, ఆ గుంట నక్కకి మన ఇంట్లోకి రాకుండా చేద్దాము,
మన ఇంట్లో చిన్ని ఉండ దాని కింద గబ గబ పొయ్యి మంటలు వేసేసి నీళ్లు పెట్టండి అని అన్ని పిగ్గులకి చెప్పింది. మళ్ళా నక్కెక్కేసి చిన్నీళ్ళు దూరింది. మళ్ళా నీళ్లు బాగుండడం వల్ల పొగ పైకి లేసి వెళ్ళిపోయింది, దూకి పడింది. మళ్ళా మరుసటి రోజు తిందామని చూస్తే మరుసటి రోజు ఇంకా నువ్వు చెప్పినట్టే వింటాం పిగ్గు, అందుకే మేము కూడా ఇటుకురాలన్నీ పని చేసి పెద్ద ఇల్లు 2 కడతాము, దాంట్లో మనం ముగ్గురం ఒక్కొక్క ఇల్లు ఉండమండి. మళ్ళా నాకు కాసు తీసుకోవాలని వస్తే కాసు తీసుకోవాలని వస్తే 3 చిన్నీలు ఉన్నాయి. ఆ 3 చిన్నీలు ఏమైనాయి, మన జరిగినట్టు జరుగుతుంది, మనం ఎట్టయినా వెళ్ళిపోదాము అని నక్క గబ 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 పరిగెత్తింది. అంతే అయిపోయింది.